సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఖమ్మం ఎక్స్ రోడ్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ తేజ్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ గారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తదనంతరం వారు అంబేద్కర్ యొక్క దేశానికి వారు అందించినటువంటి గోప్యతను, గొప్పతనాన్ని, రాజ్యాంగ ఫలాలను గురించి వివరించారు. తదనంతరం యువతకు రోడ్డు భద్రతా చర్యల పట్ల అవగాహన తెలిపారు. సూర్యాపేట జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఒక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అద్భుతంగా సూర్యాపేట జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం మనం జరుపుకుంటున్నాం. ఒక మనిషి జీవితంలో ఏం మార్పు తీసుకురాగలుగుతాం, అది జీవించి చూపించి వారి ద్వారా వచ్చిన మార్పు భారతదేశానికి ముందు నడిపిస్తున్న ఆ మహానాయకుడు, బడుగు బలైన వర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు కల్పించి వాళ్ళకి అభివృద్ధి కల్పించే విధంగా ముందు తీసుకుంటున్న ఈ వ్యవస్థకి, ప్రత్యేకంగా భారత రాజ్యాంగానికి నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు మనం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం. చాలా గర్వపడుతూ ఉన్నాం. వాస్తవంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్గా ఉండడం నా అదృష్టం నేను భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ఇక్కడ ముందు ఉన్న వాళ్ళు అంటే వేదిక మీద ఉన్న వాళ్ళు కావచ్చు, ముందు ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు మాట్లాడిన అంశంలో ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి, అందరికీ హక్కులు కల్పించాలి, ఆ విషయాలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ చాలామంది వివిధ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉండి ఉండొచ్చు, వాళ్ళు తీసుకున్న దారి వేరే ఉండి ఉండొచ్చు, కానీ అందరిది లక్ష్యం ఒకటే నాకు కనిపిస్తూ ఉన్నది. చాలా సంతోషం. సూర్యాపేట జిల్లా పోరాటానికి చాలా ఫేమస్ ఉంది, చైతన్యానికి ఇక్కడ తక్కువ లేదని నేను ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నాం. మన సూర్యాపేట జిల్లా, నా సూర్యాపేట జిల్లా, మన సూర్యాపేట జిల్లా సూర్యుడులాగా ముందు ఉండడానికి ఆ కీర్తి సూర్యుడు ఏ విధంగా దిశానిర్దేశం చేశారో, ఏ దారి చూపించారో ఆ దారికి మనం అమలు చేసే విధంగా అందరూ కృషి పడుతూ ఉన్నామని మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ముందు పోయే దాంట్లో కూడా సూర్యాపేటలో చాలా ప్రత్యేకంగా మనం అన్ని విషయాలు చేపట్టే విషయంలో మనం ముందు ఉంటామని నాకు మీకు అందరికీ కలిసి చూసి మాకు కూడా స్ఫూర్తి వస్తుంది. మీరు కూడా మాకు సహకరిస్తున్న ఆశతో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీకు అందరికి తెలిసిన విషయం, తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజు కార్యాచరణలో ఒక 10 ముఖ్యమైన అంశాల మీద, దీంట్లో సంక్షేమం కూడా ఉన్నది. తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో విద్యను అభ్యసించి ఎందరో మందికి ఈనాటికి ఎందరికో ఆదర్శప్రాయుడిగా ఉండి ప్రపంచవ్యాప్తంగానే మన్నలు పొందినటువంటి ఒక గొప్ప మేధావి. ఆయన 135వ బర్త్డేని ఇంత పెద్దగా ఎత్తున జరుపుకుంటున్నామనంటే ఈ సందేహం లేదు, ఇంకా 1000 సంవత్సరాలైనా ఆయన బర్త్డేని మనం ఇంతే పెద్ద ఎత్తున జరుపుకుంటూ పోతుంటుంది మనం వచ్చే జనరేషన్. ఇంతకు ముందుకు పాట రూపంలో పడుతున్నప్పుడు మన భారతావనిలో, భారతదేశంలో పుట్టినటువంటి ఒక ఆశా జ్యోతి ఆయన జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్టీల కోసం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిన అంశాలు, మనకి చూపించిన దారి, మనకి ఇచ్చిన కాన్స్టిట్యూషన్కి అమలు చేసుకోవడానికి సూర్యాపేట జిల్లాలో కావచ్చు, ప్రతి పల్లెలో పట్టణంలో కావచ్చు, ప్రజలకి ఉన్న హక్కులు కానీ, అభివృద్ధి సంక్షేమం కానీ మనం అందరు కలిసికట్టిగా వారికి అమలు చేసే విధంగా ముందు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిన అంశాలు మనం సాధిస్తే వారు ఘనంగా మనం నివాళులు అర్పించినట్టు ఉంటుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ వాళ్ళంతూ ఉన్న బాధ్యతలు కావచ్చు, దీంట్లో ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసుకుంటూ వారికి ఖచ్చితంగా వాళ్ళ హక్కులు, అభివృద్ధి, సంక్షేమం చేసే విధంగా కష్టపడాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజు కార్యాచరణ మనం అమలు చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా అరాయి వలాయికి సంబంధించిన వారోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం. రహదారి భద్రత విషయంలో జరుగుతున్న అంశాలు దృష్ట్యా పెట్టుకొని ప్రజలకి అవగాహన కల్పించడం, రహదారి మీద పాటించాల్సిన అంశాల గురించి ప్రత్యేకంగా డ్రింక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఫోన్లు మాట్లాడుతూ నడిపించడం కావచ్చు, ఇట్లాంటి విషయాలు చేయకుండా ప్రత్యేకంగా వారు ఆరోగ్యాన్ని కాపాడే విధంగా, వారు సుఖంగా ప్రయాణం చేసే విధంగా అంశాల గురించి ఈ వారోత్సవంలో వారికి మనం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్ తీసుకొని ప్రతిజ్ఞ చేసుకొని ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ రూల్స్లో పాటిస్తారని వారికి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ ఒక్కసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వాళ్ళు ఘనంగా నివాళులు అర్పిస్తూ మా తరపున అందరికీ పార్టిసిపేట్ అయిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కూడా నివారించడంలో మనం అందరం కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుతూ థ్యాంక్ యూ. ఇప్పుడు వ్యాసరచన అదేవిధంగా